బాధ్యతలు తీసుకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిగా రిలీజ్ అవుతున్న చిత్రం హరిహర వీరమల్లు. జూలై 24వ తారీఖున దేశవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అవుతున్న తరుణంలో అంతకంటే ముందుగానే ఈ చిత్రానికి సంబంధించి మెగాభిమానులకు, పవర్ స్టార్ అభిమానులకు పండగ వాతావరణం ప్రారంభమైంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అవడం జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడలోని రాజీవ్రాజ్ థియేటర్ వద్ద ఒక సందడి వాతావరణం మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అభిమానులు పవర్ స్టార్ సంబంధించిన సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా వస్తున్నారు. ఇందుకు సందర్భంగా అభిమానులు ఏమనుకుంటారో చూద్దాము. చెప్పడమ్మా, ఎలా ఉండబోతుంటారు సినిమా? సినిమా ఒక సోషల్ ఫ్యాంటిక్ మూవీగా వస్తుంది, ఎలా అనుకుంటున్నారు? సినిమా రిలీజ్ డేట్ కాదు, ట్రైలర్ చూసావుగా. బయట ఎంతమంది ఉన్నారంటే లోపల ఎంతమంది ఉన్నారు. లోపల ఎన్ని సవాళ్ళు లెగుస్తాయి. అంబులెన్స్లు బయట రెడీగా ఉన్నాయి. అక్కడ అంబులెన్స్లు 11 అంబులెన్స్లు రెడీగా ఉన్నాయి. సినిమాతో సవాళ్ళు లెగుస్తాయి. చూస్తాం. ఇది పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ట్రైలర్ సందర్భంగానే పెద్ద ఎత్తున హడావుడి బాగా కనబడుతుంది. చూస్తూనే ఉన్నాం. భారీ ఎత్తున మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు ఇక్కడికి వచ్చి సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇప్పటికే సినిమా సంబంధించి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో సినిమాకి సంబంధించిన ట్రైలర్ వస్తున్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొచ్చిన తర్వాత ఈ చిత్రం రిలీజ్ అవుతుందో పెద్ద ఎత్తున అంచనాలు కనబడుతున్నాయి. ఒక సోషల్ ఫ్యాంటసీకి సంబంధించిన మూవీ కావడంతో ఒక పీరియాడిక్ మూవీ ఉండబోతుంది. ఈ చిత్రం ఎలా ఉండబోతుంది దానిపై కూడా అభిమానులు చాలా మంది ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. బాబాయ్, సినిమా ఎలా ఉండబోతుందో? బ్లాక్ బస్టర్ సినిమా మామూలుగా ఉండదు. అంటే అన్నగారి సినిమా అంటే మామూలుగా ఉండదు. బ్లాక్ బస్టర్ సినిమా. ఏం హైలైట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి? ఫైటింగ్స్ కానీ, సాంగ్స్ కానీ మామూలుగా ఉండవు. సినిమా కత్తిలాగా చంపేస్తారు. చూసుకోండి. తెలిసిందే కదన్న, పవన్ గారి సాంగ్ ఏంటి ఏదైనా కానీ చాలు, నడుచుకుని వస్తే చాలు. మాకు సాంగ్ లో డాన్స్ అవసరం, ఏం అవసరం, నడుచుకుని వస్తే చాలు. ఆయన థియేటర్ మీద చూస్తే చాలు మాకు, అంతే. సాంగ్ ఎలా ఉన్నా, సినిమాలో ఉన్నా మాకు అనవసరం. ఆయన థియేటర్ మీద చూడాలి, అంతే. సాంగ్ లో డాన్స్ అవసరం, ఏం అవసరం, నడుచుకుని వస్తే చాలు. ఆయన థియేటర్ మీద చూస్తే చాలు మాకు, అంతే. సాంగ్ ఎలా ఉన్నా, సినిమాలో ఉన్నా మాకు అనవసరం. ఆయన థియేటర్ మీద చూడాలి, అంతే. ఫ్యాన్స్ అందరూ బాగా వచ్చారు. నిజం చెప్పాలంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. మూవీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ప్రతి ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది పక్కా. అది మాత్రం ఇంకా రికార్డ్స్ బద్దలైపోతాయి. అది పక్కా బాగుంటుంది. ఐ థింక్ నాకు తెలిసి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అది కూడా రాజకీయం మెయింటైన్ చేసి ఒక పక్క మూవీ తీసాడంటే చాలా కష్టం చెప్పాలంటే. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో తీయడం ఇది, ఇంకా మూవీస్ రాబోతున్నాయి కూడా, ప్రతి మూవీ కూడా చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకేమి సినిమాలో ఒక సోషల్ ఫ్యాంటస్టిక్, ఒక యాక్షన్ సీక్వెన్స్ మూవీ లాగా ఉంది కదా, ఎలా ఉంటుందంటారు మీరు? పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఈ రోల్లో ఇప్పుడు ఉన్న ఇదిలో ఒకవైపు రాజకీయం మెయింటైన్ చేస్తూ ఈ మూవీ తీస్తున్నారు కాబట్టి నిజంగా చాలా బాగుంటుంది. మనసు పెట్టి తీస్తున్నారు ఈ మూవీ మాత్రం. ట్రైలర్ కూడా వస్తుంది, జనాలు చూస్తున్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నా కూడా చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది. ట్రైలర్కి ఇంతమంది వచ్చారు ఎందుకు? ట్రైలర్కి ఇంత ఆయన మీద అభిమానం, సినిమా మీద అభిమానం, రాజకీయ పరంగా ఆయన మూవీస్ పరంగా కాకుండా బయట చూసుకున్న ఆయన పర్సనల్ విషయాలైనా కూడా చాలా మంచివాడు. ఇంకా అలా చూసుకున్నా కూడా ట్రైలర్కి ఎంతమంది వచ్చారంటే ఇంకా మూవీ కంటే ఇంకా రచ్చరచ్చుకుంటుంది పక్కా. అది మరి విజయవాడ అంటేనే కళ్యాణ్ బాబు. ట్రైలర్ చూసాం ఇప్పుడే, వేరే లెవెల్లో ఉంది. మామూలు ట్రైలర్ చూస్తేనే మాకు ఎంత ఆనందం, ఎంకరేజ్మెంట్ తట్టుకోలేకపోతున్నాం అంటే ఆ సినిమా ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఆ సినిమాకి ఇక రోడ్లపైకి వచ్చి మండేస్తాం. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ వచ్చి రోడ్లపైకి వచ్చి మండేస్తాం. తెలుగు ఇండస్ట్రీలో ఒకటే బాబు, కళ్యాణ్ బాబు. ఈ ట్రైలరే ఎలా ఉందంటే మూవీ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. పోలీసు బందోబస్తు ఎలా ఉన్నారు చూశారుగా, జనాలు చూశారుగా. సినిమాకి అయితే ఇక రోడ్లపైకి వచ్చి మండేస్తాం. ఒకటే బాబు, కళ్యాణ్ బాబు. చూడటానికి ఇక ఊహలు అందరికీ అన్న సినిమా అంటే ఊహ అందదు అసలు, అంతే. ఒక పక్కన రాజకీయం, పగలంతా రాజకీయం, నైట్ అంతా సినిమా.
ఎవడు తీశాడు? కళ్యాణ్ బాబే. దేనికైనా కళ్యాణ్ బాబే. ఆయనే కరెక్ట్, దేనికైనా ఆయనే కరెక్ట్. వేరే వాళ్ళు మాట చెప్తే వినాలి. చింపేసింది పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇంకా ఉత్సాహంగా ఏజర్లో మొత్తం పవన్ కళ్యాణ్ స్టైల్ మొత్తం మామూలుగా లేదు. ఎప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూస్తారా మీరు? డైలాగ్స్ మామూలుగా లేవండి. డైలాగ్స్ మినిట్ కి మీరు చూడాల్సిందే. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆఫ్టర్ 2 years కళ్యాణ్ గారి మూవీ వస్తుంది. చాలా బాగా థ్రిల్లింగ్ గా ఉంది ట్రైలర్ కూడా. అంటే ఒక సోషల్ రియలిస్టిక్ యాక్షన్ మూవీ, ఒక కొత్త క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో కొత్త కోణంలో కనిపిస్తారు. చాలా బాగుంది, చాలా మెసేజ్ ఉంటుంది ఈ మూవీలో. యాక్షన్ సీక్వెన్స్ గురించి చెప్తారా? అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది. డైరెక్షన్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ కూడా ఎక్సలెంట్. ఎలా ఉందమ్మా? ట్రైలర్ అయితే సూపర్ హిట్ అండి, బంపర్ హిట్. ఈసారి నిజంగానే ముళ్ళు దిగిద్ది అందరికి. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో వాళ్ళందరికీ వీరమ్మలతో సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. సూపర్ హిట్ అనుకున్నావు అలా హరిహర వీరమల్లు చూస్తున్నాం. యాక్షన్ అయితే చెప్పవసరం లేదు. వచ్చే సీన్స్ ఉన్నాయి, మామూలుగా లేదు. గూజ్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్క సీన్ చూస్తుంటే దేవుడు, మా దేవుడు పవన్ కళ్యాణ్ సూపర్. స్క్రీన్ ప్రజెంటేషన్స్ కానీ మామూలుగా లేదు, చెప్పవసరం లేదు. ఒక్కొక్క విజువల్స్ ఉన్నాయి, మామూలుగా లేదు. అసలుకి మా దేవుడిని ఎలా చూడాలనుకున్నా అలా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అనే పదం ఎందుకు అంటామో ఈ సినిమాతో చూపిస్తాం. జూలై 24 తారీఖు మాట్లాడుకుంది. ఎవడెవడో మాట్లాడాడు. జిందాబాద్ కళ్యాణ్ బాబు, జై జనసేన, జై జై జనసేన. 100 కోట్లు లేదని చెప్పి ఎవరైనా ట్రోల్ చేస్తారో ఇది 500 కోట్ల బొమ్మ. డే వన్ 100 కోట్లు కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకు? సినిమా చాలా బాగుంది. స్టోరీ పరంగా మంచి స్టోరీ రాశారు. దీనికి పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 2 కూడా ఇంకా బాగుంటుంది దీనికన్నా. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సినిమా కొంతమంది ఆపే ప్రయత్నం చేశారు అనేది కూడా వచ్చింది. ఎవరు వచ్చినా సినిమా అయితే ఆగేదే లేదన్న. సినిమా చాలా బాగుంది స్టోరీ పరంగా. అసలు డిప్యూటీ సీఎంని ఆపే దమ్ము ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి చిత్రం హరిహర వీరమల్లు ఈ నెల 24వ తారీఖున దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే మెగాభిమానులకు, పవర్ స్టార్ అభిమానులకు పండగ వాతావరణం వచ్చేసింది. సినిమాకి సంబంధించిన ట్రైలర్ రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్లోనే ఉదయం 11:10 రిలీజ్ చేశారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాము. విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్ దగ్గర మనం చూస్తున్న ఈ కోలాన్ని చూసినట్టు సినిమా రిలీజ్ కాదు, ట్రైలర్ రిలీజ్. పవన్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పెద్ద ఎత్తున కోలాహలం కనబడుతుంది. చూస్తున్నాం, పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఒక సినిమా మొదటి రోజు రిలీజ్ అవుతే ఎలా ఉంటుందో అదే తరహాలోనే పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే కోలాహలం వాతావరణంలోనే ట్రైలర్ రిలీజ్ కోసం వచ్చిన పరిస్థితి ఉంది. సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎలా ఉంది, దాంతోపాటు సినిమా బొమ్మ ఈసారి ఎలా హిట్ కొట్టబోతుందో మనతో పాటు అభిమానులు ఉన్నారు. చెప్పండి, సినిమా ట్రైలర్ ఉంది. ఓజీకే కాదు, హరిహర వీరమల్లు కూడా థియేటర్ బద్దలైపోతాయి ఈసారి. అంబులెన్స్ ఓజీకే కాదు, హరిహర వీరమల్లు కూడా అంబులెన్స్ ఉండాలి. థియేటర్లో షార్ట్ చూస్తుంటే మైండ్ దొబ్బుతుంది. అది ఈసారి ట్రైలర్కి ఇలా చేసావు, సినిమా ఇంకెన్ని చేస్తావు మాకే తెలీదు. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తాం. ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. ఒక్కొక్క సీన్ మామూలుగా లేదు. ట్రైలరే ఇలా ఉందంటే ఇంకా సినిమాకి ఏంటి చూడండి. ఓజీకి అయితే సవాళ్ళు లెగుస్తాయి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ నెక్స్ట్ సీఎం పవర్ స్టారే ప్రతిసారి. ఇంకా నెక్స్ట్ నుంచి 2029లో కూడా పవర్ స్టారే సీఎం, డిప్యూటీ సీఎం కాదు. ట్రైలర్ అయితే మామూలుగా లేదు, గూస్ బాంబ్సే. ట్రైలర్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? సరిగ్గా ఉంటుంది అన్న. 2025 జూలై 24 కొనిదల కొత్త సినిమా వస్తుంది ఖచ్చితంగా. సినిమా అన్నా పవన్ కళ్యాణ్ ఒకడే బాబు, కళ్యాణ్ బాబు మాత్రమే. సినిమాకి సంబంధించి కొత్త పాత్రలో పవన్ నటిస్తున్నాడు, ఎలా ఉంది? గుద్దబాలు ఉందన్న. అసలు హిట్, సూపర్ హిట్. అసలు కలెక్షన్స్ మాత్రం ఫస్ట్ రోజే లెగిసిపోద్ది అనమాట. బాగుంది బ్రో ట్రైలర్. హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నాడు ఈసారి పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ టైం కదా మూవీ తీయడం. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద. టికెట్స్ హైకి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు టికెట్స్ హైకి ఇచ్చిన తర్వాత రికార్డ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూస్తున్నాం కదా. ప్రతి హీరో ఒక బిగ్ నెంబర్ని సెట్ చేస్తున్నాడు. ఆ బిగ్ నెంబర్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు. ఇదివరకు మన రాజకీయం ఎలా ఉందంటే ఆ టికెట్స్ 5 రూపీస్ టికెట్స్, 10 రూపీస్. వకీల్ సాబుకి చూసుకుంటే 5 రూపీస్ 10 రూపీస్ టికెట్స్తో థియేటర్లోకి పంపించారు. సో ఇప్పుడు టికెట్స్ హై రావడం వల్ల పవన్ కళ్యాణ్కి భారీ బిగ్ నెంబర్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మినిమం ఒక 150
150+ వస్తాయని చెప్పి కోరుకుంటున్నాం ఫస్ట్ డే. సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుందన్న. అసలు లుక్స్ చూస్తే మామూలుగా దర్శకున్నా అసలు కళ్యాణ్ బాబుకేనా ఇలా తీసేది లుక్స్ అని. ఎన్నాళ్ళకి మామూలు స్క్రీన్ మీద చూడడం, ట్రైలర్ బాగుండడం చాలా బాగుందన్న. లాస్ట్లో జింకదేర ఒకటి ఇచ్చాడు లుక్, అది మాత్రం ర్యాంపే అసలు మామూలు లేదు. చాలా బాగుందన్న ట్రైలర్ థియేటర్ మొత్తం అసలు రపాన ఆ సౌండ్కి లెగుస్తున్నాయి. 24 తారీఖు ఎలా ఉండబోతుంది? 24 తారీఖున అయితే బయట శవాలు లెగుస్తాయి. 11 అంబులెన్స్లు పెడతాం బయట. 11 శవాలు లెగుస్తాయి థియేటర్ బయట. ఏమీ లేదు. బాబు అంటే ఒకడే బాబు, కళ్యాణ్ బాబు అంతే. సినిమా ట్రైలర్ ఉంది బ్రో, బీజం కొట్టాడు దేవుడు. సింహం బాస్, విఎఫ్ఎక్స్ ర్యాంప్, కల్ట్ స్వాట్ వర్సెస్ స్పిరిట్ అన్న, అంతే. బొబ్బిలి పులి ర్యాంప్ బాడీ చేశాడు. కీరవాణి ఆస్కార్ లెవెల్ కొట్టాడు అన్న కీరవాణి, అంతే. ర్యాంప్ అంతే. జాగ్రత్త, రికార్డ్స్ పోతాయి మరి చెప్తున్నా. జాగ్రత్త, రికార్డ్స్ పోతాయి. అందరి రికార్డ్స్ పోతాయి అంతే. పవన్ కళ్యాణ్ ఒకటే రికార్డు, ఒకే ఒక రికార్డు. పవన్ కళ్యాణ్ వచ్చాడంటే రికార్డు లగవాల్సిందే. 3,000 కోట్లు ఈసారి. ర్యాంప్ రికార్డులు మోతాయన్న, రికార్డులు మోతే. మనల్ని ఎవడన్నా ఆపేది? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అవన్నీ చూసి వచ్చిన వాళ్ళవే. ఆ మావాడు అన్నాడు, చేసి పెట్టాడు. మావాడు వచ్చిన సంవత్సరంలో రోడ్లు అన్ని చోట్ల రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. అసలు జనసేన వచ్చింది, పార్టీ లేచింది. ఎవడో మావాడు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు సీఎం. అది ఇప్పుడు సీఎం అయ్యాడు, జనాలు చూపిస్తున్నాడు. వేరే లెవెల్లో ఉన్నాడు అసలు. ఎవడైనా సీఎం పదిలో ఉండి సినిమా తీస్తాడా? మావాడు సీఎం పదిలో ఉండి సినిమా తీస్తున్నాడు అంటే అది గ్రేట్. మా ఫ్యాన్స్ ఎంజాయ్మెంట్ ఇస్తున్నాడు, ప్రజలు ఎంజాయ్మెంట్ ఇస్తున్నాడు. అందరికీ బాగుంది ట్రైలర్ అయితే ర్యాంప్ అన్న. ఒక విషయం చెప్పండి, ట్రైలర్ ర్యాంపే. మనం అంతా బాబాయ్ అబ్బాయి ఫ్యాన్స్ అంతా ర్యాంప్ ఉంది అసలు థియేటర్. కే ర్యాంప్ అన్న ట్రైలర్ అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తర్వాత 7 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం మేము. మాకు ఇదే దర్శనం, అన్నయ్య స్క్రీన్ మీద కనబడటం. మాకు దేవుడితో సమానం అన్నయ్య, డెమ్మీ గాడ్. ఈ సినిమాతో అన్ని రికార్డులు పగలు దింగుతాం. ట్రైలర్కి 3 నిమిషాల్లో 100K లైక్స్ వచ్చినాయి. ఇది అసలైన రెస్పాన్స్ అంటే, ఇది కళ్యాణ్ బాబు కల్ట్ అంటే. ఎవడొస్తాడో చూద్దాం. జై కళ్యాణ్ బాబు. 10 సార్లు చూసా ఈ గ్యాప్లో 10 సార్లు చూసా. ట్రైలర్ అయితే చూస్తారుగా, విధ్వంసం. కళ్యాణ్ విధ్వంసం విశ్వరూపం చూస్తారు. కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు అందరూ. అంటే ఒకటే మాట, ఇంకేం లేదు. తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడు కళ్యాణ్ బాబు. ఏ బాబు అయినా కళ్యాణ్ బాబు రానంత వరకే. ఎవడైనా కళ్యాణ్ బాబు మొట్ట కిందే. అది అన్న ఓచుకోత అంతే. సింపుల్ చెప్పాలంటే ఓచుకోత అంతే. ఒకటి ఆఫ్టర్ 7 years తర్వాత మా దేవుడు కళ్యాణ్ బాబు ఒరిజినల్ కథతో వస్తున్నాడు. రికార్డు అమెరికా నుంచి అనకాపల్లి వరకు ఏదైనా సరే రికార్డు అవుట్ అంతే. ఒకటే మా దేవుడు అంతే. ట్రైలర్ మాత్రం పిక్స్ లో ఉంది. జై పవన్ కళ్యాణ్. ట్రైలర్ కే విజయవాడ కల్స్ మొత్తం ఎక్కడ ఉన్నారు? అదే రిలీజ్ రోజు ఏపీ మొత్తం వరల్డ్ వైడ్ నరేబెట్టి మొత్తం ఒక్కొక్కడ విమర్శలు చేసి మింగాడు కళ్యాణ్ బాబు అది ఇది అని. ఇప్పుడు కళ్యాణ్ బాబు కల్స్ చూపిస్తాం. కళ్యాణ్ బాబు కల్టిజం ఏంటో విజయవాడ గడ్డలా చూపిస్తాం. ట్రైలర్ ర్యాంప్ బ్రో అసలు ట్రైలర్ కి ఆగలేకపోతున్నాం. రిలీజ్ రోజు థియేటర్ తగలడిపోతాయి. మీ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఒక రాజకీయాలు, ఒక సినిమాలు ఎలా చెప్తారు? దేవుడు బ్రో మాటలు రావట్లేదు బ్రో. దేవుడి గురించి మనం చెప్పలేము. ఆయన చేసేవన్నీ చేస్తూనే ఉంటారు. మనం ఎంత చెప్పుకున్నా తక్కువ ఆయన గురించి. చేశారు ఎంపీ గారు, పీకలేకపోయారు. ఒక్కలా కొడుకు కూడా ట్రైలర్ ఆపుతారు. ఇప్పుడు సినిమా వస్తుంది, సినిమా ఆపి చూపించమనండి. వీరమల్లి ఆగమని చూపిస్తాం అన్న. ట్రైలర్ అయితే మాత్రం ఇచ్చి పడేసింది. సో ఎలా ఉంది అని అంటే మామూలుగా లేదు. సో నెక్స్ట్ రిలీజ్ కోసం ట్రైలర్ లాంచ్గా ఇంతమంది వచ్చారు అంటే ఇంకా రిలీజ్కి అయితే పిచ్చి పీక్స్లో వచ్చేస్తారు జనం. అది మాత్రం ఇదిగో ఈశ్వర అల్లా యేసు ఒకడే కదరా బాసు పవన్ కళ్యాణ్. మన బాస్ వచ్చేసి పవన్ కళ్యాణ్ మాత్రమే. థ్యాంక్ యూ. ట్రైలర్ మట్టికి అద్దరిపోయిందన్న. దీనికి ట్రైలర్కి ఎంతమంది వచ్చారంటే సినిమా మట్టికి గేట్లు బద్దలైపోతాయి. ఇది మట్టి గ్యారంటీ.
అసలు ఆ సినిమా మట్టికి చాలా నెలల తర్వాత ఎదురు చూస్తున్నా అన్న. సినిమా వచ్చి దాదాపు ఎప్పుడో అయిపోయింది, కానీ చాలాసార్లు చూసాం ఎప్పుడు వచ్చింది అని. కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చింది అన్న సినిమా. అసలు పిచ్చి పీక్సే ఇంకా సినిమా వస్తే మట్టికి. ఒక పీరియాడిక్ యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అన్న? ఇలాంటివి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లోపల? మంచిగా అన్న, ఏదైనా కొత్తగా చేస్తున్నాడు కదా. ఇప్పుడు ట్రెండింగ్ ఏదైనా అన్న ట్రెండింగ్ సెట్ చేస్తాడు కదా. ఇప్పుడు ట్రెండింగ్ చేస్తున్నాడు, ఏదైనా కొత్తగా తీస్తాడు. అన్నీ అయిపోయినాయి, పాత అయిపోయి కొత్తగా వస్తున్నాడు. ఇది మటుకు చాలా బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్ మటుకు గుడ్డే. ఓజీకి ట్రైలర్గా హరిహర వీరమల్ అనుకోవచ్చా? అనుకోవచ్చు అన్న, కానీ ఓజీయే దీనికన్నా ముందు ఓజీ కోసం ఎదురు చూస్తున్నా. కానీ ఇది ముందు వస్తుంది, కానీ ఓజీ కోసం కూడా వెయిట్ చేస్తున్నా. అది మటుకు గ్యారంటీ, ఇది మటుకు గ్యారంటీ అన్న. కాదు, ట్రైల్ మాత్రం అసలు సరిగ్గా ఉంది. ట్రైలర్ మటుకి ఓజీ అంటే అసలు ఓజీ అనుకున్నాం, మొన్న దగ్గర శవాలు వేస్తా అనుకున్నా ఓజీ. కానీ ఇక్కడ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే అసలు మామూలుగా లేదు. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు మా కష్టానికి ఫలితం దక్కింది. సూపర్ ట్రైలర్ అసలు. హరహర ఏర్పడు సస్పెండ్ అలా వదిలేడు. ఉత్తారాం పూతారు ఇప్పుడు 24వ తారీఖు. అటు రాజకీయాల్లోనా కూడా ఆయన ఎంత సక్సెస్ అయ్యారో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు చూసాం. రాక్షస పాలన అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించిన విధానం మన అందరం చూసాం. అందరితో పాటు ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి హరిహర వీరమల్లు ఎప్పుడు వస్తుందని మేము అందరం ఎదురు చూసాం. వాళ్ళతో పాటు ఒక అభిమానిగా నేను కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. మా అబ్బాయి కూడా హరిహర వీరమల్లు ఎప్పుడు, ఓజీ ఎప్పుడని మేము రోజు అడుగుతున్నారు. ఇది గత నెలలోనే అవ్వాల్సింది, ఇంకా లేట్ అయినప్పటికీ ఈరోజు ట్రైలర్ లాంచ్ చూసిన తర్వాత ఆ క్రిష్ గారి దర్శకత్వం ఎంతో విభిన్నంగా తీయడం చూసాము. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి సన్నివేశం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా యావత్ తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ఏంటనేది అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఆ ట్రైలర్ చూసిన తర్వాత మాకు కూడా అర్థమైంది ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించడం జరిగింది. మేము చూసిన ప్రతి ఒక్క సన్నివేశం కూడా డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మన కీరవాణి గారు కూడా సంగీతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. 24వ తారీఖు పండగ వాతావరణం ఉంటుంది. నాకు తెలిసి ఎన్ని థియేటర్లు ఇచ్చినా కూడా టికెట్లు కూడా దొరికే అవకాశాలు తక్కువ. ఎందుకంటే నేను ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు అందరూ కూడా ఈ సినిమా కోసం ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాలకి ఇది విభిన్నమైంది. ఎందుకంటే పగలంతా రాజకీయం చేస్తూ తెల్లారిగట్ట 4 గంటలకు వెళ్ళి షూటింగ్ చేస్తూ ఆయనకి వీలు దొరికిన 2 గంటలు ప్రతి నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా అటు రాజకీయాన్ని ఇటు సినిమాని కూడా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మొదటి సినిమా కాబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. అదే మర్చిపోతాం ఇక్కడికి వస్తే. అసలు మేము లీడర్స్ అనేది కూడా మర్చిపోతాం. పూర్తిగా మెగా అభిమానులుగా ఉంటాము, పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా ఉంటాం. కాబట్టి ఈరోజు ట్రైలర్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. నిజంగా ట్రైలర్ లోపలికి వెళ్ళి చూసేది ఒక ఎత్తు అయితే, మీరు చూసారు కదా ఇందా నుంచి ఇది సినిమా రిలీజా లేదా ట్రైలరా అంటే ఎప్పుడూ మేము ఒక మాట చెప్తా ఉంటాం, ట్రెండ్ సెట్ చేస్తాం, ట్రెండ్ ఫాలో అవ్వమని చెప్పని. అలాగే ఈ ట్రైలర్ రోజు ఈ థియేటర్లో టికెట్లు తీసుకొని లైన్లో నుంచొని ఈ స్థాయిగా ఉందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం. అలానే ట్రైలర్ చూసుకున్నట్టయితే ఒక్కొక్క డైలాగు నిజంగా సొరకత్తులాగా ఎదుటి వాళ్ళ గుండెల్లో గుచ్చుకునేటట్టు కొన్ని డైలాగులు అయితే, అంటే మీరు నాయకురాలుగా వద్దన్నారు కాబట్టి, కానీ దీంట్లో కూడా కొన్ని డైలాగులు ఉన్నాయి. మేకల్ని తినే పులులనే చూస్తారు ఇంతవరకు, కానీ నిజ జీవితంలో మేక వండిన పులి లాంటి జగన్ని వేటాడిన పవన్ కళ్యాణ్ గారిని మనం ఆల్రెడీ చూసేస్తామని చెప్పని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలానే జూలై 24 బ్లాక్ బస్టర్. అది మనం ఏదో ఒక అభిమానంగా చెప్పడం కాదు, దాంట్లో నేను ఒక ప్రొడ్యూసర్గా చెప్తున్నా. నేను ఒక చిన్న సినిమా తీయడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. నా సినిమా కూడా మొన్నే కంప్లీట్ అయింది. అంటే ఇంత చిన్న సినిమా తీయడానికి ఇంత కష్టాలు పడ్డానంటే 4 సంవత్సరాలు ఒక సినిమాను పోషించడం అంటే నిజంగా ఏం రత్నారాయణ గారికి చేతులకు దండం పెట్టాలి. ఆ 4 సంవత్సరాలు పోషించి సినిమాని ఈరోజు థియేటర్ మీద దాకా తీసుకొచ్చారంటే ఆయన కమిట్మెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడటం అనేది మా అందరి కళ, ఆ కళ తీరబోతుంది అంతే. ఎన్ని అడ్డంకులన్నా చేయనండి, అక్కడ పవర్ స్టార్ అలాగే ఒక ఆరా ఉంటుంది ఆయన. పవన్ కళ్యాణ్ గారి చుట్టూ అటు రాజకీయంలో అవ్వచ్చు, ఇటు సినీ రంగంలో అవ్వచ్చు, ఆయన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. అది దాటుకొని ఎవరికి వెళ్ళే పరిస్థితి ఎవరికి ఉండదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా దాన్ని దాటి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఆయన సినిమాలకి ఎక్కడా కూడా ఆటంకాలు రావు. వస్తే ముందు ప్రేక్షకులు కూరుకునే పరిస్థితి లేదు. నా భూతం నా భవిష్యత్తు టీజర్లోనే సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పాను అనడానికి ఎటువంటి సందేహం లేదు. దీంట్లో ఒకే ఒక డైలాగ్ ఉంది, మేకల్ని వేటాడే పులిని చూశారు, ఆ పులిని వేటాడే సింహాన్ని బెబ్బులని నేనే
అని చూపించాడు. అది బయట ఈ అరాచక పాలన్ని అదైతే తోలాడో పారద్రోలాడో మరి సినిమాలో కూడా రాజ్యాన్ని కాపాడటానికి ఆ సినిమాలో అతను పోషించిన కోహినూర్ వజ్రం పాత్ర చాలా అద్భుతం. ఈ సినిమా జూలై 24న రాబోతుంది. ఇండస్ట్రీ రికార్డు కాదు కదా, పాత రికార్డులు తిరగరాసి సూపర్ డూపర్ హిట్ అయ్యిద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ నటించిన ట్రైలర్కే ఇంత రెస్పాన్స్ కనబడుతుంటే ఈ నెల 24వ తారీఖున దేశవ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది. పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా చాలా ఈగర్లీ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే సినిమాకు సంబంధించి ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక పండగ వాతావరణం హరిహర వీరమల్లు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ సందర్భంగా విజయవాడలోని స్పష్టంగా కనబడుతుంది. యమునపర్స రంగాతో గాలిబ్షాన్, సిటీ 24/7 విజయవాడ నుంచి. హ్యాపీ బర్త్డే మోహన్ రంగా బాబు హ్యాపీ బర్త్డే రంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి చెడు అందరూ కోఆపరేట్ చేయాలి పోలీసు వారికి. బ్రదర్, ఇది మన కార్యక్రమం. టికెట్స్ ఉన్న వాళ్ళు థియేటర్లో వెళ్ళొచ్చు. రిమైనింగ్ అందరూ ఇక్కడ వెయిట్ చేయండి. జనసేన